ఒక విషయం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎక్కడైతే మహిళలు అభివృద్ధి చెందుతారో అక్కడ సమాజం ప్రగతి పథంలో నడుస్తుంది. ఏ దేశంలో మహిళలు విద్యావంతులవుతారో ఆ దేశం ప్రపంచంలోనే అగ్రగామి అవుతుంది. మీరందరూ తప్పు చేస్తున్నారు. ఎవరి పిల్లాడు? అరే ఇతను ఆ రామ్జీ సత్పాల్ కొడుకు. నాకొద్దు. నీ చేత్తో తాకిన రగ్గు నాకు అవసరం లేదు. తీసుకోండి, మీకు బాగా చలేస్తున్నట్టుందిగా. చేస్తాను గాని నీ చేత్తో ముట్టుకున్న రగ్గు నేను ఎప్పటికీ తీసుకోను. చేస్తేనేనా ముక్తి దొరుకుతుంది నాకు. నా అత్తింటి వాళ్ళు ఈ లోకంలో చోటు లేకుండా చేశారు. నువ్వు పరలోకంలో కూడా చోటు దొరకకుండా చేస్తావా? చూసావుగా ఈ సమాజం ఎంత శక్తివంతమైందో. సమాజం చెప్పే నియమాల్ని పాటించడం చాలా అవసరం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక మీదటి ఎప్పుడు కూడా నాకు సహాయం చేయడానికి ప్రయత్నించకు. వెళ్ళిక్కడి నుంచి. నేను దీన్ని ఇక్కడే పెట్టి వెళ్తున్నాను. మీరు సమాజానికి భయపడి దీన్ని కప్పుకోవడం లేదేమో. అలా అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూడరు కదా. మీరు దుప్పటి కప్పుకోండి. తెల్లారగానే తీసి ఎక్కడైనా దాచిపెట్టుకోండి. ఒకవేళ నా చేతులతో దీన్ని తాకటమే కారణమైతే మీరు దీన్ని స్వీకరించకండి. నేను ఉదయాన్నే వచ్చి దీన్ని తీసుకెళ్లిపోతాను. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పవు కదా? లేదు, నేనెవరికీ ఈ విషయం చెప్పను. మరి ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే నేనేమని చెప్పను? ఏమి చెప్పకండి. అప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఈ దుప్పటి ఎవరిచ్చారా అని. భీమ్రావు, నీకు నా ఆశీస్సులు బాబు. నువ్వు భవిష్యత్తులో చాలా గొప్పవాడివవుతావు. ఎంత గొప్పవాడివవుతావంటే ప్రజలు నిన్ను పూజిస్తారు. అప్పుడు కూడా నాలాంటి వంచితులు ఎవరైనా ఇలా చలికి వణుకుతున్న సమయంలో అప్పుడు వాళ్ళకి ఒక చేయూత దొరుకుతుంది. భీమ్రావు, గంగా అక్క, గంగా అక్క, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇంత రాత్రి వేళ? పైగా సంచి తీసుకొని.
ఉదయం 3 గంటలకి రైలు బండికి మా అత్తారింటికి వెళ్తున్నాను. అది బాగా రాత్రి అయిందిగా, అందుకని ఎవరిని నిద్ర లేపలేదు. నేను వెళ్తున్నాను భీమ్. గంగా అక్క, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మా గంగా అక్క వెళ్లే ముందు నుంచి తన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఇష్టమైన వంటలు అన్నీ వండి ఎంతో ప్రేమగా తినిపిస్తుంది. మా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా వెళ్తుంది. చెప్పు గంగా అక్క, అసలు ఏం జరిగింది? నేను నీకు చెప్పాను కదా భీమ్, ఏమి జరగలేదు. గంగా అక్క కూర్చో. విషయం చెప్పు గంగా అక్క, ఏం జరిగింది? ఏడవద్దు గంగా అక్క, చెప్పు. భీమ్, మీ బావగారు గంగా అక్క ఏడవద్దు, ఇంటికి పద. నువ్వు ఎవరికీ బరువు కాదు. పద గంగా అక్క, ఇంటికి వెళ్దాం. ఇంత పెద్ద విషయం జరిగింది. నాకు భీమాబాయి నువ్వేమీ చెప్పలేదు, గంగా నువ్వు చెప్పలేదు. ఇప్పుడు మీరందరూ విషయాలు ఇలా దాచిపెడుతూ ఉంటే అప్పుడు సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? ప్రపంచంలో అన్ని సమస్యల్ని ఒంటరిగా భరించే ఓపిక తల్లికుందని, అది పిల్లలకు రావాలని రూల్ ఏమి లేదుగా. కొన్ని విషయాలు ఉంటుంటాయి, వాటిల్లో తండ్రి పాత్ర ముఖ్యమవుతుంది. నాకు చెప్తే నేనేమైనా మార్గం ఆలోచిస్తానుగా. అల్లుడి గారితో నేను మాట్లాడతానులే. ఏమీ లాభం ఉండదు నాన్న, ఆయన ఎవరి మాటలు వినరు. అల్లుడు మరీ అంత చెడ్డవాడు కాదులేమ్మా. మొదట సైన్యంలో ఉండేవాడు. జాతి కారణంగా ఆంగ్లేయులు అతన్ని తీసేశారు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీసులో మంచి ఉద్యోగం దొరికింది. కానీ అది కూడా పోయింది. అతని మానసిక స్థితిని నేను అంచనా వేయగలను, అర్థం చేసుకోగలను. ఆదాయం రావడం ఆగిపోయింది, కానీ ఖర్చులైతే అలాగే ఉన్నాయి కదా. అందుకని కొంచెం చిరాకులో ఉండొచ్చు. కొన్నిసార్లు సమస్యల వల్ల మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చెడు స్నేహాలకు అలవాటు పడతారు. ముందు బీడి అలవాటు అవుతుంది, ఇంట్లో గొడవలు మొదలవుతాయి. కానీ గంగా అబ్బాయికి అర్థమయ్యేలా చెప్తే తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. మీరు గంగని అత్తారింట్లో వదిలిరండి. నా మాట వినండి. మనం గమనిస్తూ ఉందాం. మధ్య మధ్యలో మీరు కూడా గంగ వాళ్ళ ఇంటికెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. మెల్లమెల్లగా పరిస్థితి చక్కబడుతుంది. నా మాట విని అమ్మాయిని అత్తారింట్లో వదిలేసిరండి. వదిన సరిగ్గానే చెప్పిందన్నయ్య. గంగని తన అత్తారింటికి పంపించే. ఎక్కువ రోజులు భర్తకు దూరంగా ఉంటే అప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. వద్దు, మా గంగా అక్క అక్కడికి అలా వెళ్ళదు. బావగారే ఇక్కడికి స్వయంగా వచ్చి తీసుకువెళ్లే వరకు. మా అక్కని తన అత్తింట్లో వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళగొడితే తన రాత్రంతా ఇంటి బయట చలిలో వణుకుతూ ఉండాలా? అలా నేను ఎన్నటికి జరగనివ్వను. అమ్మా, అక్క మనకేమీ బరువు కాదు. అక్క ఇక్కడే ఉంటుంది తనకిష్టమైనన్ని రోజులు.
నేను తనకి తమ్ముణ్ణి. కాబట్టి నేనుండగా మా అక్కకి ఆ పంచాయతీలో జరిగినట్టు అన్యాయం జరగకూడదు. రాత్రి చాలా చలి ఉంది. అరే అది పక్కన పెట్టు, అటు చూడు. ఈమెకి ఈ రగ్గు ఎవరిచ్చారు? ఈమెకి ఈ రగ్గు ఎవరిచ్చారు? ఇక్కడ అంత పెద్ద దయామయుడు ఎవరు? వాడి పేరేంటో చెప్పు. ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు నీకు ఈ రగ్గు? ఈమెకెవరైతే ఈ రగ్గిచ్చారో వాళ్ళని మేము ఇప్పటికిప్పుడే మన గ్రామం నుంచి వెలివేసి పారేస్తాం. అప్పుడు ఇంకెవరు ఇలాంటి సాహసం చేయరు. అరే నోరు తెరిచి చెప్పవేంటి? ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే నేనేమని చెప్పను? మీరేం చెప్పకండి. అప్పుడు అందరు ఇదే ఆలోచిస్తూ ఉంటారు, ఈ దుప్పటి ఎవరిచ్చారు అని. అరే నోరు తెరిచి చెప్పవేంటి? అరే మర్యాదగా నిజం చెప్పు, నీకు ఈ రగ్గు ఎవరిచ్చారు? తులసి సరిగ్గా కూర్చో. వదినా, ఒక రగ్గు కనిపించట్లేదు. ఏమవుతుంది? ఇక్కడే ఉంటుందమ్మా. రాత్రి ఇక్కడే ఉండాలి. నేనైతే ఇక్కడే చూశాను. రాత్రి భీమ్ ఒక ఆవిడకి ఇచ్చొచ్చాడు. ఏంటి? ఏమన్నావు నువ్వు? నీకెలా తెలుసక్క? రాత్రి నేను బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఆడ మనిషి ఆతుపట్టే కప్పుకొని కూర్చుంది. ఈ పిల్లాడున్నాడే, ఎలా చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు వీడు. అవసరం లేదు, వాడికి అన్ని విషయాలు మనమే చెప్పక్కర్లేదు. కొన్ని విషయాలు వాడిని స్వయంగా అర్థం చేసుకునివ్వు. వాడు ఏం చేసినా మంచే చేస్తాడు. వాడికి మనం అడుగడుగునా అడ్డు తగలాల్సిన అవసరం లేదు. తులసి, మంజులా, నాతో రండి, దుప్పట్లు ఆరేసొద్దాం. మీరా, డబ్బా ఇవ్వు. అన్నయ్య 2 నిమిషాలు. అన్నయ్య, నీకు తెలుసుగా కాలం ఎంతగా చెడిపోయిందో అని. ఆడవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక బాధ భరించాల్సిందే. నేను నా అనుభవంతో చెప్తున్నాను. నువ్వు ఏదో ఒకటి చేసి గంగని తిరిగి దాని అత్తారింటికి పంపించు. నాకేమాత్రం ఇష్టం లేదు అది నాలాగా పుట్టింట్లో ఉండిపోవడం.
అలా ఏమీ జరగదులే, నువ్వేమీ బాధపడకు. ఇదిగో రామ్జీ, రామ్జీ, ఇవాళ నువ్వు పనిలోకి రావా ఏంటి? ఈ రంగెక్కడిది? పని చేస్తున్నప్పుడు అనుకుని ఉంటుందిలే. రామ్జీ, నమస్తే వదినా. నమస్తే నమస్తే. అది రామ్జీ వస్తున్నారు. అది సరే పురంజన్, ఇంతకీ ఏం పని చేస్తున్నారు మీరు? అదే వదినా, భలే గమ్మత్తైన పని. అది దుకాణానికి కొనుగోలుదారులు వస్తారు కదా, సరుకులు కొనుక్కొని వెళ్తారు. మేము వాళ్ళ సరుకులకి ధరలు రాసి ఇవ్వాలంతే. ఇంకా ఎంతసేపు మీరా? తొందరగా డబ్బా ఇవ్వు, ఆలస్యం అవుతుంది. అన్నయ్య వేడిగా తీస్తున్నా. కానీ మీ అన్నయ్య నాకు ఇంకేదో పని అని చెప్పారే. ఆహా, అసలు మేము వెళ్ళింది అదే పని గురించి వదినా. కానీ షావుకర్ గారు 2 రోజుల పాటు మాకు వేరే పని అప్పచెప్పారు. అవునా? అది ఆ పనిని ఏమంటారంటే నాకు సరిగ్గా నోరు తిరగట్లేదు. రామ్జీ, నువ్వే వదిన గారికి చెప్పు, ఆ పనిని ఏమంటారు? చెప్పండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. అదే వదినా, అదే పని. వదినా, దేవుడి దయ వల్ల మాకు మంచి పని దొరికిందిలే. పోన్లే, మంచి జరిగింది. మీరా ఏం చేస్తున్నావు? క్యారేజ్ త్వరగా, ఆలస్యం అయిపోతుంది. పద 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 పద. ఒకవేళ ఆలస్యం అయిందంటే షావుకర్ గారు పని నుంచి తీసేస్తారు. పద పద పద. దీంట్లో ఏం రాసిందంటే మీ గంగకు ఆరోగ్యం బాగా పాడైపోయిందని, ఇంకా ఆమె ఆరోగ్యం రోజు రోజుకి మరింతగా క్షీణించిపోతుందని. బావగారు మీరు తొందరగా రండి అని ఉంది. అవును గురువు గారు, అప్పుడే బావగారు ఇది చదివి వెంటనే ఇక్కడికి వస్తారు. ఆయన ఇక్కడికి వస్తేనే ఆయనతో అన్ని వివరంగా మాట్లాడవచ్చు. అయితే భీమ్ ఒక పని చెయ్యి, ఈ ఉత్తరం తీసుకెళ్లి తొందరగా పోస్ట్ బాక్సులో వేయి, సరేనా? ఇదిగో ఆ పోస్ట్ బాక్సు పక్క గ్రామంలో ఉంది. అంతా సరిగ్గానే ఉందిగా గురువు గారు? అంతా బానే ఉంది. ఉత్తరం పోస్ట్ చేయి, సరేనా? నేను నీకు తోడుగా వస్తాను భీమ్. ఆనందన్నయ్య, నువ్వుండు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. రేపు వాడిని కిందకు తోసేయి, పైనుంచి. వాడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎప్పుడైతే వాడి కాళ్ళు చేతులు విరుగుతాయో ఇక వాడి పరీక్షలు రాయలేడు. ఈ భీమ్ ఎటు వెళ్ళిపోయాడు హఠాత్తుగా? ఎక్కడా కనిపించడం లేదు. నేను వాడు తిరిగి వచ్చేదాకా ఇక్కడే దాక్కునుంటాను. అంబేద్కర్ గారు, ఏంటి మీరు భీమ్రావు కుటుంబానికి గురువులాగా వ్యవహరిస్తున్నారు? మాస్టర్ గారు, అలాంటిదేమీ లేదండి. ఆ పిల్లాడు చాలా కష్టపడతాడు. ఇక ఒక ఉపాధ్యాయుడు అవటం వల్ల ఇది నా ప్రథమ కర్తవ్యం. వాడికి వచ్చిన సమస్యను వినటం, దానికి తగిన సలహా ఇవ్వడం. అప్పుడే వాడు నిర్మలమైన మనసుతో తన చదువు మీద మనసు లగ్నం చేస్తాడు. మీరు అర్థం కారు. మీ అతి తెలివిగల పిల్లోడున్నాడుగా భీమ్రావు, వాడి తండ్రితోటి మీరేమైనా ఒప్పందం కుదుర్చుకున్నారా ఏమిటి?